దేవుని యేసు ప్రభుని శిలువ చంపేసి సమాధులు పెట్టారు. సమాధులు పెట్టిన తర్వాత మొత్తం గనిమేన్లో వాచ్మెన్ పెట్టారు, సీల్ చేశారు, గవర్నమెంట్ సీల్ చేశారు. ఆయన చంపేయాలి మొత్తం వస్తేని కాళ్ళు కాస్తూ ఉన్నారు. తెల్లవారుజామున ఆదివారం అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు గడిచిపోయిన తర్వాత విశ్రాంతి దినం అంటే శనివారం. చాలా మంది శనివారం పూట పోతారు విశ్రాంతి దినమని. అసలు తప్పు. వాళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్తారు. వాళ్ళు ఆదివారం పునరుత్థాన దినం అది. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. పాత నిబంధన కాలంలో శనివారం పోయి చేసేటువంటి పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన దినం ఆదివారం. ఆ దినమే పునరుత్థాన దినం. ఆ దినమే దేవుడు లేచాడు. ఆ దినం రోజే ప్రార్థన జరగాలి. ఆ దినం రోజే యేసు రక్తం, యేసు రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినాలి. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నేను శనివారం తింటాను, నేను సోమవారం తింటాను, నేను మంగళవారం తింటే నీ అబ్బ సొమ్ము కాదది. దేవుడు ఏమంటే తెలుసా? అపోస్తుల కార్యము బైబిల్ ఉన్న వాళ్ళు, అపోస్తుల కార్యం బైబిల్ ఉన్న వాళ్ళు ఆ 20వ అధ్యాయంలో కింద రాయబడినది. అక్కడ 7వ వచనం అట్లా ఆదివారం రోజు రొట్టెలు ఇరుచుటకు, ఆదివారం మేము రొట్టె విరుచుటకు బాగినండి. ఆదివారం రోజు రొట్టె ఇరుచుటకును కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు. హల్లెలూయా. ఎప్పుడు కూడుకున్నారమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు? మంగళవారమా, సోమవారమా, లేకపోతే బేస్తవారమా, శుక్రవారమా, శనివారమా? ఆదివారం రోజే. నువ్వు పుట్టక మెట్టే కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు రాశాడు. విశ్రాంతి దినం అనేది ఆ పాత నిబంధన కాలంలో శనివారం గాని, కొత్త నిబంధన కాలంలో పునరుత్థాన దినము ఆదివారమే. హల్లెలూయా. ఆదివారమే విశ్రాంతి దినము. ఆదివారమే బల్లారాధన తినాలి. ఆదివారమే దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నా చూడు ఆదివారం ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త. ఎప్పుడు? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి దినం ఏది? శనివారం గడిచిపోయినప్పుడు. శనివారం విశ్రాంతి దినం. అది గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మధ్యలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభువు దూత పరలోకము నుంచి దేవుని దూత ఆదివారం నాడు దిగొచ్చింది. రాయి పొర్లించి ఆ సమాధి దేవుని శిలువ వేసి చంపేసి గవర్నమెంట్ సీల్ చేసింది. ఆ సీల్ చేసిన సమాధి మీదకి దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చింది. దాని మీద కూర్చుండగా మహాభూకంపము కదలేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. తన వస్త్రము తెల్లగా ఉండెను. దేవుడు చనిపోయిన దేవుణ్ణి లేపటానికి దేవుడు పరలోకం నుంచి తండ్రైన దేవుడు భూకంపాన్ని పంపించాడు. గవర్నమెంట్ సీల్ చేశారు దేవుని సమాధికి. మొత్తం ప్యాకింగ్ చేశారు. కావిలి వాడిని గన్నులు పెట్టి కావిలి కాస్తారు. బయటకు వస్తే కాల్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. కానీ దేవుడు భూకంపాన్ని పంపించాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. భూకంపము ప్రపంచంలో భయపడింది ఒక రాయి. ఈ ప్రపంచమంతం చేసేది రెండే, ఒకటి నీళ్లు, ఒకటి అగ్ని. ఇనుము గాని, ఇత్తడి గాని, బంగారు గాని, ఎండి గాని ఏదైనా సరే ప్రపంచంలో మొత్తం అంతమైపోతాయి. కానీ ఒక రాయి అంతము చేయలేదు. నీళ్ళంతం చేయలేదు, లేదంటే అగ్ని అంతం చేయలేదు. రాయి బలమైనది రాయి. కానీ రాయి నీళ్ళకు భయపడదు, రాయి అగ్నికి భయపడదు. కానీ భూకంపానికి భయపడుతుంది. చెప్పులు కొడదా, గట్టిగా చెప్పులు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. భూకంపం కనుక కదిలితే మొత్తం పర్వతాలు చీలిపోతాయట. భూకంపం కదిలితే మొత్తం పర్వతాలు నుసైపోతాయి, రాళ్ళన్నీ బద్దలైపోతాయి మొత్తం. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. భూకంపము దేవుడు పునరుత్థానాన్ని లేపడానికి ఆ సీల్ చేసిన గవర్నమెంట్ రాయి మీద దేవదూత దిగగానే దేవుడు తండ్రైన దేవుడు భూకంపం పంపించి ఆ భూకంపం ద్వారా సమాధిని బద్దలు చేసి పునరుత్థానుడై దేవుడు లేచాడు.
కావులు కాసే వాళ్ళందరూ చచ్చిపోయిన కుక్కలాగా చూస్తున్నారు కానీ ఏం చేయలేకపోయారు దేవుని. హల్లెలూయా. చూడు చదువుమా ఏముంది అక్కడ. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె కావిలి వారి వనికి చచ్చిన వాళ్ళ వలె ఉన్నారు. అపోస్తులైన పౌలును రక్షించడానికి భూకంపం పంపించాడు దేవుడు. యేసయ్య పునరుత్థానాన్ని లేపటానికి తండ్రి అయిన దేవుడు భూకంపం పంపించాడు. ఈ భూకంపాలు కేవలం దేవుడు రక్షించడానికి అనేక చోట్ల నిర్మించినట్టుగా బైబిల్ ఉన్నది. ఇంకెనేక చోట్ల ఆ ఏలియా కాడ భూకంపం వచ్చింది, ఇంకో చోట్ల అపోస్తుల పౌలు కాడ, ఇంకో చోట చాలా చోట్ల ఉన్న భూకంపాల గురించి. ప్రేమైన సహోదరురా, భూకంపం భయపడవలసింది పాపం చేసే వాళ్ళు లోకంలో ఉన్నాడు. భూకంపం దేవుడు సృష్టించాడు. ఆ భూకంపాల దారిని మనం రక్షిస్తాడు దేవుడు. ఆ భూకంపాల దారిని మనకి సాటైన సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో యేసు ప్రభు 3 గంటలు గొల్గొతా కొండ పైన లాభా శబద్దాని ప్రాణం విడిచిన తర్వాత ఏం జరిగింది? శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటిని చూచి. భూకంపం అంటే 52వ వచనం చదువు. 52వ వచనంలో 52వ వచనం చదువు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. అనేక మంది పరిశుద్ధులందరూ పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు కగ్గపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి. గట్టిగా చెప్పులు కొడతామమ్మా. యేసు ప్రభు 3 గంటలప్పుడు చనిపోయినప్పుడు భూకంపం కదిలింది. ఆయన పునరుద్ధరణ లేచినప్పుడు భూకంపం కదిలింది. హల్లెలూయా. 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 ఒకసారి పౌలు శీలల, ఒకసారి పేతురు, అందరూ వాక్యం చెప్పడానికి బెదిరిస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్న భూమి నుండి, ఆకాశం నుండి భూమి కనిపింపజేసిందంట. పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీదికి దిగొచ్చి భూమి గడగడ వణికిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం చెప్తున్న? భూకంపం అనేది దేవుని పునరుత్థానం లేపింది. దేవుడు చచ్చిపోయినప్పుడు భూకంపం కదిలి బండల బద్దలైపోయాయి. ఇవన్నీ భూకంపాలు దేవుడు కార్యం చేయడానికి, ఉగ్రత, అనేక దుర్మార్గులు శిక్షించడానికి, బెదిరించడానికి భూకంపం వచ్చింది కానీ మనల్ని నాశనం చేయడానికి కాదు. భూకంపములు దేవుడే సృష్టించాడు. దేవుని చేతులు ఉన్నాయి భూకంపాలు. హల్లెలూయా. హల్లెలూయా. గాలిలు, పెనుగాలులు, తుఫానులు, అగ్నిజాలలు, మెరుపులు, ఉరుములు, వడగండ్లు, తర్వాత ఇవన్నీ దేవుని చేతులు ఉన్నవని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలరా, అందుకొరకు యేసయ్య ఇంత ఘనమైన దేవుడు, భూకంపాలను సృష్టించి రాజ్యాలను కూల్చగలిగిన వాడు, ఇంత బలమైన దేవుడు మా ఎంత ఉన్నప్పుడు మేము నీ అందరిని మేము కోరుకొని బలంగా విశ్వాసంలో మేము నిలబడి ఉంటామయ్యా. ఈ 3వ రోజు మాత్రం మాట్లాడినందుకు స్తోత్రం. మనం క్షమించండి. ఏదైనా పొరపాటు చేసింటే మనం క్షమించి, మాకు ఒకవేళ పరలోకం నుంచి స్వరం రాని వెంటనే మేము అరుణమైపోవాలి ప్రభా. భూకంపాలు పాలు కాకూడదు. మా కుటుంబం అలాగనే మా కుటుంబాలు, మా పిల్లల్ని స్థిరపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరు లేచి నిలబడదాం. ఒకసారి